ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ నమస్సులు. నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. మనం ఉద్యోగ జీవితంలో అస్థిరత, వ్యాపారంలో నష్టాలు, ఏం చే పట్టుకున్నదల్లా మాడి మసైపోతున్న పరిస్థితి. మరి ఇట్లాంటి అంటే సంతానం లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, ఇట్లా అనేక సమస్యలకు కారణం ఏంటి? ఇది నిజంగా భౌతికమైన సమస్యలా? లేదా ఏదన్నా ఒక శక్తి మనల్ని ఇలా ఆపుతుందా? ఏదన్నా ఒక దోషం మన జీవితంతో ఆడుకుంటుందా? ఈ సమస్యలతో మనం సతమతం అవుతుంటాం గదా! మరి ఈ నేపథ్యంలో మన సమస్యల్ని పరిష్కరించడానికి ఒక అద్భుతమైన శక్తిని స్థాపిస్తున్నారు. నిర్మల్‌లోని రాజశ్యామల పీఠం స్థాపించి, కుండలీశ నాగశక్తిని ప్రతిష్ఠించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. శివరాజయోగ కృష్ణ స్వామీజీ. వారు సాక్షాత్తు కుండలి మాత ఆదేశంతో ఆమె శక్తిని అనుగ్రహించి ఇచ్చిన వరప్రసాదంగా ఆయన ఈ అద్భుతాన్ని సృష్టించారు. మరి అతి త్వరలో ఈ కుండలీశ నాగశక్తిని మనందరికీ పంచడానికి, మనందరి జీవితంలో ఆ శక్తితో వెలుగులు నింపడానికి ఒక అద్భుతమైన యాగం నిర్వహించబోతున్నారు నిర్మల్‌లో. మరి ఆ యాగం ఎందుకు? దాంతో మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సాక్షాత్తు స్వయంగా గురుగారినే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నాను. వండర్‌ఫుల్. మొన్న మనం చేసిన ఆధ్యాత్మిక సంవాదం చాలా మందిలో ఆసక్తిని మీ పట్ల ఇంకాస్త ప్రేమను పెంచింది గురుగారు. అద్భుతమైన నిజంగా మీరు నాకే అలాంటి గొప్ప ప్రశ్నలు వేశారు మరి. అయ్యయ్యో! అంతా శివాజ్ఞ గురుగారు. నిజంగా అద్భుతమైన సంవాదం అదైతే. నాకు బాగా నచ్చింది. అంటే మీరు అంత గొప్పగా మాట్లాడతారని నేను ఊహించలేదు. అద్భుతం గురుగారు. చాలా సంతోషం. ఓకే. రైట్. సో, ఇప్పుడు సడెన్‌గా ఈ మార్చి నెలలో ఈ కుండలిని శక్తి ఏంటి గురుగారు ఇది? ఈ కుండలిని మాత, కుండలిని శక్తి, కుండలీశ నాగశక్తి. కుండలిని శక్తి అంటే ఏంటంటే అండి, ప్రతి మనిషిలో నిద్రాణమై ఉన్నటువంటి ఒకానొక ఆది పరాశక్తి. ఇప్పుడు విశ్వములో మనకు ఆది పరాశక్తి అని మనం ఏదైతే అంటున్నామో, అవునండి. అవును. ఆది పరాశక్తి మాత యొక్క అద్భుతమైన ప్రకరణము ప్రతి మనిషిలో ఏ రకంగా ఉంది అంటే, దేవి భాగవతం చెప్తుంది, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఓకే. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటుంది. ఓకే. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శక్తి నిద్ర రూపములో, శక్తి రూపములో ప్రతి మనిషిలో ఉంది. ఆ శక్తిని కుండలిని రూపములో, కుండలిని శక్తి అని అంటారు. మానవుడిలో గనక ఉంటే అది కుండలిని శక్తి. ఓకే. విరాట్ విశ్వమంతా వ్యాపించి ఉంటే ఆదిశక్తి. ఆ ఆదిశక్తి మానవునిలో కూడా ఉంది, శక్తి స్వరూపంగా ఉంది. ఆ శక్తి స్వరూపాన్ని కుండలిని శక్తి అంటారు. ఓకే. ఆ కుండలిని శక్తి యోగ పరిభాషలో చెప్పాలి అనంటే, 3.5 మూరల చుట్టుకొని ఉన్నటువంటి సర్పము వలె మన మూలాధారం వెన్నుపూస కింది భాగములో ఓకే. త్రికోణాకృతిలో ఉన్నటువంటి 3.5 మూరల 3.5 అడుగుల చుట్టుకున్నటువంటి సర్పాకృతిలో ఆ యొక్క దివ్య విద్యున్మయ కాంతి చుట్టుకొని ఉండడం వలన, అది సర్పము వలె పోలి ఉండడం వలన కుండలిని సర్పము, కుండలిని శక్తి అని అభివర్ణించడం జరిగింది. ఓకే. ఓకే. అది కుండలిని శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఉండడం వలననే మానవుడి యొక్క లోపల ఉన్న ఆ శక్తి మూలమే ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తి. ఓకే. ఆ శక్తిని మేల్కొల్పే విద్య ఇప్పుడు మేము చెప్పే మహాప్రాణ విద్య, కుండలిశ నాగ దీక్ష ద్వారా ఇచ్చే మహాప్రాణ విద్య. ఈ మహాప్రాణ విద్య, మహాప్రాణ శక్తి ద్వారా ఆ శక్తి అభివ్యక్తం అవుతుంది, మానవునిలో అభివ్యక్తం అవుతుంది అన్నట్టు. ఆ అభివ్యక్తమై అది ఎప్పుడైతే సహస్రార చక్రం చేరుతుందో, మానవుడు తన లోపల అద్భుతమైనటువంటి విశ్వశక్తి ప్రకరణాన్ని చవిచూస్తాడు, అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని చవిచూస్తాడు. ఓకే. ఓకే. కుండలీశ నాగ జ్ఞాన బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి? మేమెందుకు పాల్గొనాలి అందులో? 19 ఉగాది నుంచి అండి. అచ్చా, ఉగాది నుంచి. ఇప్పుడు ఈ కుండలీశ నాగ ఏదైతే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మజ్ఞానోత్సవాలు ఏదైతే చెప్తున్నామో, అది ఎందుకు అప్పుడే పెట్టాల్సి వచ్చిందంటే, కుండలిని శక్తి యొక్క జాగృతి అయిన రూపమే కుండలీశ నాగ. అంటే జాగృతి చెందినటువంటి ఒక అవేకనింగ్ స్టాచ్యూ. అటువంటి దివ్యమైన మూర్తి ఆది పరాశక్తి యొక్క మేల్కొన్నటువంటి చిహ్నం.
ఓకే. మన లోపల ఉన్న ఈడా పింగళ సుషుమ్న నాడుల యొక్క తత్వానికి సూచికగా ఆ యొక్క మూర్తి ఉంది. ఓకే. అయితే చైత్ర నవరాత్రులు అంటారు. ఉగాది నాడు, ఉగాది నుంచి రామనవమి వరకు జరిగే నవరాత్రులను చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. ఈ ఓకే. వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు నార్త్ లో ఎక్కువ చేస్తారు. అచ్చా! ఆది పరాశక్తి యొక్క లలితా పరమేశ్వరి నవరాత్రులే ఈ యొక్క చైత్ర నవరాత్రులు. ఈ చైత్ర నవరాత్రులలో ఈ కుండలీశ నాగ అంటే ఆది పరాశక్తి యొక్క మేల్కొన్న స్వరూపము కాబట్టి మేము ఆ 9 రోజుల పాటు ఈ కుండలీశ నాగ బ్రహ్మోత్సవాలు, బ్రహ్మ జ్ఞానోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు అంటారు. మేము బ్రహ్మ జ్ఞానోత్సవాలని ఎందుకు అంటున్నాం అంటే ఆత్మ జ్ఞానం పంచే మేము విద్య నేర్పుతాం కాబట్టి మేము ఓకే. బ్రహ్మ జ్ఞానోత్సవాలని పిలవడం జరిగింది. బాబా! అందులో పాల్గొనడము అనేది అందులో పార్టిసిపేట్ అయినా గానీ, ఆ కుండలీశ నాగ దీక్షను ఆచరించినా గానీ చాలా అద్భుతమైనటువంటి మనలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి మేల్కొనడానికి ఆ రోజులలో బ్రహ్మాండంగా ఆ శక్తి పరవళ్ళు తొక్కుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇది ఇరు రాష్ట్రాలలో ఎవరు చెయ్యరు ఇటువంటి నవరాత్రులు, ఇంతవరకు ఇటువంటి నేను వినలేదు ఉగాది నుంచి నిజంగా. చేసే ఈ అవును. రాత్రులు, అవును. ఈ చైత్ర నవరాత్రులు మేము ప్రత్యేకంగా కుండలీశ నాగ బ్రహ్మ జ్ఞానోత్సవాల సందర్భంగా ఇది చేస్తున్నాం. సాధకులకు ధ్యానము, ఈ కుండలిని విద్యను, అలాగే మహాప్రాణ విద్యను ఇవన్నీ నేర్పుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా అది శిక్షణ ఇస్తున్నాం అన్నట్టు. ఓకే. ఇంకొకటి గురుగారు, ఈ యాగంలో పాల్గొనడానికి అంటే జాతకం గాని, నక్షత్రం గాని చూడాల్సిన అవసరం లేదు అని మీరు చెప్తున్నారు. సో, అవును. ఇది నిజంగా అంటే ఒక రకంగా విప్లవాత్మకమే. ఈ మాట నేను ఇంతవరకు ఎప్పుడు అవును. వినలేదు. ఎట్లా గురుగారు? అవును. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మన జన్మ జాతకం బట్టి, నక్షత్రాన్ని బట్టి గ్రహ ఫలాలు ఉంటాయి. అవన్నీ మీకు తెలిసే. అవును. అయితే నేనేమంటా అంటే ప్రతి మనిషి లోపల ఉన్నది ఏమిటి అంటే ఈ యొక్క శక్తి సర్పాకృతిలో ఉంది. ఓకే. ఈ శక్తి అభివ్యక్తం కావడానికి ఏంటంటే అండి, వాళ్లకు ఈ షట్చక్రాలలో మన లోపల ఉన్నటువంటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే షట్చక్రాలు మన లోపల ఉన్నాయి. అవును. అది స్పైన్ లోపల సూక్ష్మ శరీరములో సుషుమ్న నాడి యొక్క మధ్యలో అవన్నీ ఉంటాయి అన్నట్టు, ఒక అలైన్మెంట్ లో ఉంటాయి కరెక్ట్ గా. ఓకే. అవిటి యొక్క దోషాల వలన ఈ సర్ప గమనం అనేది, కుండలి గమనం సరిగా కాకపోవడం వల్ల ఈ దోషాలు అనబడతాయి అన్నట్టు. ప్రతి మనిషి లోపల ఉన్నది కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఈ దోషాలనేటివి తొలగిపోతే ఆటోమేటిక్ ఆ బ్లాకేజెస్ తొలగిపోతాయి. ఆ బ్లాకేజెస్ తొలగిపోవడం వలన సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ టోటల్ ఈ విశ్వమంతా ఎనర్జీతోనే ఉంది కాబట్టి మనలో ఉన్న ఎనర్జీ అనేది సరిగా, ప్రాణశక్తి సరిగా లేకపోవడం వల్ల ఈ దోషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహ దోషాలన్నిటికీ కారణము ఈ యొక్క కుండలిని సరిగా వారి లోపల ఉద్దీపన అవ్వకపోవడమే, ఈ షట్చక్ర లోపాలే. కాబట్టి వాటిని సరి చేసుకుంటే ఆటోమేటిక్ గ్రహస్థితి మారిపోతుంది. సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి అందుకే వారికి నక్షత్రాలతో పని లేదు, ఎవరైనా ఈ సాధన చేయొచ్చు. జాతక చక్రం ఇలాంటి ఏం అక్కర్లేదు, పని లేదు. చాలా మంది 9 రోజులు ఈ కుండలీశ నాగ దీక్ష ఆచరిస్తే అండి చాలా సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఉగాది నుంచి జాతకం మారుతుంది అంటారు కదా. ఈ ఉగాది 9 రోజులు చేస్తే వాళ్ళు ఇయర్ మొత్తం ఎలా డిజైన్ చేసుకుంటారో ఈ 9 రోజులలో అలా జరుగుతుంది. అలాంటి సంకల్పాలు కూడా మేము నేర్పుతాం అన్నట్టు. సూపర్. ఎందుకంటే గురించి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, తెలియదు కూడా చాలా వరకు. సో ఇది ఒక రకంగా చాలా మందికి ఊరట మీరు చెప్పిన విషయము. అవును, సంతోషం గురు. అట్లాగే ఇప్పుడు నిర్మల్లోని మన రాజశ్యామల పీఠంలో 6.9 అడుగుల మహానాగ విగ్రహం ఉంది కదా, ఏంటి దానికి ఉన్న శక్తి ఏంటి గురుగారు? అయితే ఆ మహాశక్తి నేను ఏంటంటే మా లోపల ఆ శక్తి ఉదయించిన ఘడియలు ఏంటంటే 2009 సెప్టెంబర్ 14 అండి. కుండల్ని జాగృతి పొందినటువంటి ఘడియలు మేము. ఎప్పుడైతే ఆ స్థితి పొందిన తర్వాత మళ్ళీ ఒకనొక స్వప్నంలో ఇప్పుడు నేను ఏదైతే ప్రతిష్ఠించినటువంటి కుండలీశ నాగ మూర్తి ఉందో 6.9 అడుగులు, ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠించాలని సాక్షాత్తు ఆ నాగ అక్కడ నన్ను స్తంభింపజేసి స్వప్నంలో ఆ ప్లేస్ లో పెట్టాలి అనే ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత 56 రోజులలో మేము ఆ మహాప్రతిష్ఠ చేశామండి. 56 days లోనే అయిపోయింది, అంత బలం వచ్చింది. అంటే ఇక్కడ ఆ శక్తికి ఏదో
లోకానికి ఏదో చేసేది ఉంది కాబట్టి మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని, ఎట్లయితే అర్జునుడిని ఇదమిద్దంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను లోకానికి అందించారో, కరెక్ట్. మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని ఆ కుండలిష నాగా ఆ లోకానికి కుండలిని విద్యను గాని సమస్త నాగదోషాలను సర్పదోషాలను తొలగించే ఒక మార్గాన్ని ఈ లోకానికి చేయడానికి భగవంతుడికి కూడా ఆ నాగ మహాశక్తికి కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంగణంలో వారు అనుకోని ఆ మహాశక్తి అనుకోని కొలువై ఉందండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి. అది స్వయం ఆదేశం. ఇందులో నేను ఎటువంటి అంటే ఎక్కువ చేసి చెప్పట్లేదు, తక్కువ చెప్పుకుంటలేదు. ఏదైతే జరిగిందో, ఏదైతే స్వయం ఆదేశం ఉందో, ఎందుకంటే భగవంతుని విషయంలో ఒక చిన్న గోరంతా కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇది జనాలు తప్పకుండా దీనిని విశ్వసించి తీరాలి. ఎందుకంటే గురుగారు నేను మిమ్మల్ని గత 4-5 ఏళ్ళుగా చూస్తాను. మీరు ఆ రాజశ్యామల పీఠాన్ని ఎంత అకుంఠిత దీక్షతో, ఎంత శ్రద్ధాశక్తులతో దాన్ని తీర్చిదిద్దుతున్నారో, అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో నాకు తెలుసు గురుగారు. సో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిరూపణ లేదు. అదే అంటే కొందరు స్వప్నంలో ఆదేశమా అంటే ఈ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది దైవ ఆదేశాలు అనేటివి ఆ దైవంతో అనుసంధానమైన వ్యక్తులకే, గురువులకే, యోగులకే వస్తాయి తప్ప ఆ ప్రపంచముతో అనుబంధముని పెనవేసుకున్న వాళ్ళకి అది రాదు. కాబట్టి ఆ దైవం ఎన్నుకొని ఇక్కడ నెలకొంది కుండలీశ నాగా. అందులో ప్రత్యేకత ఏమిటి మీరు ఇందాక అడిగితే, మన లోపల రాహు కేతు అనే జంట నాగతత్వం అనేది ఏదైతే మనం చాలా దగ్గర ప్రతిష్ఠ ఉంటుందో, ఆ జంట నాగతత్వము షట్చక్రాల వలయములో ఉండి మధ్యలో సుషుమ్నా నాడి అంటే సుబ్రహ్మణ్య వేల్దండం కలిగి ఉండి, సుబ్రహ్మణ్య వేల్దండం పైన శివ సాక్షాత్కార చిహ్నంగా శివలింగం ఉండి, అవన్నిటికీ ఒక మహా నాగ పడిగా మనకు విప్పినట్టు ఒక అవేకనింగ్ అయిన స్టేట్ కు చిహ్నంగా మనం ఏదైతే మేము దర్శించామో, మాకు ఏ రకంగా అయితే దర్శనం ఇచ్చిందో ఆ దర్శనాన్నే అక్కడ మేము స్కెచ్ చేసి, అంటే నేను డ్రాయింగ్ వేసి దాన్ని మళ్ళీ ఐడిల్ను ప్రత్యేకంగా రూపొందించిన తర్వాత ఆ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఇడా పింగళ అనే శ్వాస చిహ్నాలుగా, సుషుమ్నా నాడి అనే ఒక యోగ చిహ్నంగా, ఇది యోగమును చేసే వాళ్ళకి భాష అర్థమవుతుంది. ఇడా పింగళ సుషుమ్నా అనే ఈ శ్వాస భాష బయట అందరికీ అర్థమయ్యేది ఏంటంటే రాహు కేతు ఈ దోష పరిహారానికి సుబ్రహ్మణ్య పూజ చేస్తారంటారు. అందులో కూడా రాహుకేతు దోష నివారణకు సుబ్రహ్మణ్య వేల్దండం అనేది ప్రత్యేకంగా అందులో రూపొందించడం జరిగింది. మీరు ఆ యొక్క పిక్చర్, ఆ మూర్తి యొక్క దివ్యమైన రూపం చూస్తే మీకు అర్థమవుతుంది. అది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఆ రూపాన్ని చూస్తే మీకు అది అర్థమవుతుంది, ఆడియన్స్ కూడా అది అర్థమవుతుంది, ప్రేక్షకులకు. ఇంకొకటి గురుగారు, ఈ బ్రహ్మోత్సవాల కాలంలో గాని మిగతా రోజుల్లో గాని ఒక రోజు నేను ఈ కుండలీశ నాగాన్ని అంటే సామాన్యులు భక్తులు ఎవరైనా దర్శించుకుంటే వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా గురుగారు ఆ దర్శన మాత్రంగా? ఎందుకు రాదండి. ఇప్పుడు మనము తిరుపతి వెళ్తున్నామండి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రానే అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే మొదటగా ఏ క్రతువు చేయాల్సిన పని లేదు. మనం ప్రేమతో, భక్తితో, విశ్వాసముతో కుండలీశ నాగను దర్శించుకొని మన కోరికలు, మన యొక్క ఏదైతే వివిధ రకాల సమస్యలు, నాగదోషాలతో సతమతమయ్యే ఎన్నైతే సమస్యలు ఉంటాయో, జ్యోతిష ప్రకారం కూడా చెప్తారు నాగదోషాలు ఉంటే ఎన్నైతే సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా దర్శన మాత్రేనా, స్పర్శన మాత్రేనా ఆ రకంగా మనకు వెళ్ళిపోతాయి అనే మనకు ఆల్రెడీ దానికి నిరూపణ ఇక్కడ ఈ క్షేత్రంలోనే అవుతుంది. చాలా మందికి, అంటే మేము ఆ చూస్తున్న వందకు సంతానం లేని వాళ్ళు ఎందరు వచ్చి అక్కడ పూజ చేసుకొని కానీ రెగ్యులర్ గా వస్తూ దర్శించుకున్న వాళ్ళకు, కొన్ని ఏళ్ల తరబడి లేని వాళ్ళకు అక్కడ కుండలీశ నాగ అనుగ్రహంతో అయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఈవెన్ ఈ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు, ఇవన్నిటికి కూడా సర్పదోషాలే కారణం అంటారు. అవన్నిటికి కూడా, ఈవెన్ కిడ్నీ రోగాలకు కూడా రాహు సరిగా లేకపోతే కిడ్నీ వస్తాయి. ఇవన్నిటికి కూడా ఒక్క నాగ సుబ్రహ్మణ్య సహిత, శివ సుబ్రహ్మణ్య సహిత నాగ ఆరాధన చేయడం వలన కూడా భౌతికంగా వారి యొక్క ఇవన్నీ తొలగడం మేము గమనించామన్నట్టు. కాబట్టి ఇదంతా సుమారు 3 సంవత్సరాలుగా మేము గమనిస్తున్న విషయాలే. చాలా అద్భుతంగా ఈసారి ప్రతి ఒక్కరికి ఈ సందేశం రీచ్ కావాలి. మొన్నటి వరకు మేము ఇక్కడ నిర్మల్ వరకే చేసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ భక్తులకు తెలియాలి ఇక్కడ ఉన్న అద్భుతం అనే విషయాన్ని ప్రకటించాలి అని బ్రహ్మ జ్ఞానోత్సవాలను మేము చేస్తున్నాం. అందుకే వండర్ఫుల్. మా శక్తి మేరకు మేము దీన్ని ప్రచారం చేస్తాం గురుగారు. ఇక మీ బాధ్యత. ఖచ్చితంగా. ఎందుకంటే నేను
స్థాపన నుంచి నేను మన రాజశ్యామల పీఠంలో నేను ఒక భక్తున్నే. స్థాపనించిన దగ్గర నుంచి నేను అసలు మమ్మల్ని బయటకు అంటే మమ్మల్ని ఈ లోకానికి పరిచయం చేసింది మీరే. ఆ ఘనత మీకే దక్కుతుంది. తొలి ఇంటర్వ్యూ నాది ఎవరైనా చేసిరంటే మీరే. అవును అవును, అద్భుతం మాకే దక్కింది. మా భాగ్యం మాకే దక్కింది. థ్యాంక్ యూ. తర్వాత గురుగారు, చాలా మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అనుకున్న టైంలో టప్పున కుప్పగూలిపోతాయి. మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తున్న అనగానే టక్కున అప్పుల్లోకి జారిపోతారు. కోట్లలో నష్టం. ఇట్లాంటి వాటి వెనకాల ఏమన్నా నాగతత్వ దోషాలు ఉన్నాయి గురుగారు? వీటి కారణం వీటిని ఏమంటారంటే మనము కాలసర్ప దోషాలు అంటారండి. అచ్చా. కాలసర్ప దోషాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఆల్ ఆఫ్ సడన్ గా మనిషి ఎదుగుతాడు ఒక్కసారిగా అసలు ఒకటేసారి ఓవర్ నైట్ లాస్ అయిపోతారు అంటారు చూడండి. అదంతా ఏంటంటే కాలసర్ప దోషాలు ఉంటే ఓవర్ నైట్ రోడ్డు మీదకి వస్తారండి. ఓకే. అలాగే ఒక్కసారి పరిశ్రమలు నడుస్తాయి ఒక్కసారి ఏదో ప్రమాదం తగిలి మొత్తం కుప్పగూలిపోతారు. ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుస్తుంది ఒకటేసారి పడిపోతుంది. ఇవన్నిటికీ ఏంటంటే ఒకేసారి ఉన్న పలంగా అనారోగ్యాల పాలవుతారు, దీర్ఘకాలిక వ్యాధుల పాలైపోతారు. ఇవన్నిటికీ రీజన్ ఏమిటి అని అంటే కాలసర్ప దోషాలు అని చెప్పబడ్డాయి. కాలసర్ప దోషాన్ని తొలగించే మహాశక్తి కుండలీశ నాగకుంటుంది. ఎందుకంటే కాలాన్ని దాటినటువంటి స్థితి, అంటే కాలాన్ని దాటి శివ సాక్షాత్కారం పొందినటువంటి స్థితి, ఆ మహాప్రకాశం పొందినటువంటి స్థితి కుండలీశ నాగ మూర్తిలో మీకు ప్రతిబింబిస్తుంది. ఇది ఆత్మ సాక్షాత్కారము లేదా కుండలిని సాధన చేసే వాళ్లకు మన కుండలీశ నాగ మూర్తిని చూస్తే నేను చెప్పే మాటలు వాళ్ళకు సుస్పష్టంగా అర్థమైతే. కాబట్టి ఆ కుండలిని శక్తి మేల్కొన్నటువంటి శక్తి అన్నట్టు. ఆ కుండలీశ నాగ మేల్కొని పడగ విప్పి ఒక చైతన్య స్వరూపంగా గమనిస్తున్నటువంటి శక్తి. కాబట్టి ఈ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఇందాక ఏదైతే అన్నారో అవన్నిటికీ ఒక పరిష్కారము కుండలీశ నాగ సాధన చేయాలి. అంటే దర్శన మాత్రేనా అద్భుతమే, కానీ కుండలీశ నాగ ఒక 9 రోజులు ఇంట్లో కానీ, లేదా మేము ఇచ్చే ఆ కుండలీశ నాగ లాకెట్ ని ధరించడం కానీ, లేదా మేము ఇచ్చే ప్రార్థనలు కుండలీశ నాగకు సంబంధించిన ప్రార్థనలు చేసుకోవడం వల్ల మెల్లిగా ఏమవుతారంటే వాళ్ళు అందులో నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ రేసింగ్ మోడ్ లోకి వెళ్తారు. కాబట్టి కాలసర్ప దోషము నుంచి కాలసర్పం యొక్క పరిపూర్ణ అనుగ్రహం వైపుకు పరుగులెత్తాల. దోషం ఉంటుంది, అనుగ్రహం ఉంటుందండి. అందుకే గ్రహ అనుగ్రహం ఉంటుంది, గ్రహ ఆగ్రహం ఉంటుంది. ఈయన కాలసర్ప అనుగ్రహం అనేది మనిషిని అసలు ఓవర్ నైట్ వాళ్ళని స్టార్ట్ చేసేస్తుంది అంటారు చూడండి, ఆ టైప్ లో చేస్తుంది. ఓకే. అదే ఈ సంతానం అంటే చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు కూడా సంతానం లేమితో బాధపడుతున్నారు. బ్రహ్మాండంగా ఎంబీఏలు, వ్యాపారంలో ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు నష్టపోతున్నారు. దీనికి కారణం కూడా ఈ నాగదోషాలేనా గురుగారు? ఈ ఫర్టిలిటీ అని అంటారు కదండి, ఫర్టిలిటీ కేసెస్ మీరు చూస్తే 100కు 30 ఉన్నాయటండి. 100 మెంబర్స్ లో నూతనంగా ఈ పెళ్లిళ్ళు అయితే ఇదంతా 30 మంది ఫర్టిలిటీ కేసెస్ తో బాధపడుతున్నారని ఒక సర్వే చెప్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 to 10% కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట. 7 to 10%. ఇది రీసెంట్ సర్వే, నేను కూడా చూశాను. ఈ కిడ్నీ వ్యాధులకు గాని అలాగే ఈ ఫర్టిలిటీ కేసెస్ వీటికి ఏంటంటే మెయిన్ ఈ సర్పదోషాలండి. ఇది చాలా మందికి తెలుసు. సంతానం అవుతలేదంటే నాగదోషం ఏమైనా ఉందా, కుజదోషం ఉందా, ఇటువంటి ఫస్ట్ అడిగేది ఎవరైనా కానీ జ్యోతిష్యులకు కానీ ఇదంతా కామన్ గా అదే అడుగుతారు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, ఇదంతా ఇన్బ్యాలెన్స్ సిస్టమ్ తోని ఎవరికైతే వాళ్ళకి అవుతలేదో, నేను చెప్తున్నా ఇక్కడ చాలా మందికి సర్ప నాగదోషాలకు నివృత్తి అనేది వారికి సాధనా రూపకంగా ఇస్తాం. ఏదో ఇదొక మూఢనమ్మకం కింద కాదు, సాధనా రూపకంగా ఆ భార్యాభర్తలకు వాళ్ళకు ఒక మంచి సాధన నేర్పడం జరుగుతుంది. ఆ సాధన నేర్పి ఆ రకంగా వాళ్ళు చేసినట్టయితే అసలు 1 సంవత్సరం కూడా తిరగదేమో వాళ్ళకు 12 సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఫర్టిలిటీ ఓవర్కమ్ అనేది ఏ రకంగా కావచ్చు, ఎటువంటి పరిణామాల నుంచి మేము మా దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత కూడా అయిన వాళ్ళు ఇక్కడ ఎందరో ఉన్నారండి. ఆ చిన్న సాధన ఉంటుంది. కాకపోతే దర్శనంతోనే అయిపోతాను మేము అట్లా కంటే దర్శనం గొప్పదే, కానీ ఒక చిన్న కుండలీశ నాగ సాధన చెప్తాం. అది ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేయాలి. వాళ్ళ కలిసి చేసుకోవడం వల్ల వాళ్ళకి తప్పకుండా ఈ ఫర్టిలిటీ నుంచి వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ఈ గర్భ బాధల నుంచి వాళ్ళకి సంతాన సమస్య నుంచి మాత్రం ఓవర్కమ్ అవ్వడం. ఎందుకంటే ఇది మహా కుండలిని శక్తిని వాళ్ళలో జాగృత పరిచే విద్య కాబట్టి శక్తి ప్రకరణం వాళ్ళ లోపల అయితే దోష నివృత్తి అవుతుంది.
వండర్ఫుల్. 100% అవుతుంది. దోష నివృత్తి కావడానికి వాళ్ళలో శక్తి ప్రకరణం కావాలి. శక్తి ప్రకరణం అయ్యే విద్య మేము నేర్పుతాం ప్రత్యేకంగా వాళ్ళకి. అద్భుతం. అట్లాగే గురుగారు కొందరికి ఆరోగ్యం ఒకేసారి దెబ్బతింటుంది, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఒకేసారి 2 దెబ్బలు. అంటే ఇక కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. అవునండి. ఇట్లా దానికి కూడా ఈ నాగదోషాలే కారణం. మీకు 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 ఒక ఒక చిన్న విషయం చెప్తానండి. విదేశాలకు వెళ్ళాలంటే గురుగారు. రాహు బలంగా ఉండాలి. ఓకే. అలాగే ఇందాక నేను చెప్పిన కదా, కిడ్నీ సంబంధం అంటే జల సంబంధ తత్వంలో ఏది ఉన్నా కానీ రాహు బలంగా ఉండాలి. రాహు అంటే ఎవరు? రాహు కేతు అంటే, రాహు అంటే సర్ప శరీరము, సర్పదేహము గల తలనేమో దేవత, తలనేమో హ్యూమన్, మన దేవత ఫేస్, బాడీ ఏమో సర్పము. కేతుకేమో తలనేమో పాము, సర్పం యొక్క పడుగ, దేహమేమో మనలాంటి దేహం, అంటే దేవతా దేహం. అంటే రాహుకేతువులు అంటే తల తోక లేని పనులు అంటారు చూడు, ఇదే అన్నట్టు. రాహుకేతు దోషాలు ఉండడం వల్ల ఇటువంటి ఉంటాయి. వాళ్ళు ఎవరైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే నవనాగ దోషాలతో, నవనాగ అంటే నవనాడులు మనలో ఉన్నాయి, నవరంధ్రాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన ఇష్యూ ఉందనుకోండి, ధృతరాష్ట్ర నాగ అనే ఒక సర్పం ఉంటుంది, ఆ దోషాలు ఉంటే కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఇట్లా ఒక్కొక్క డిసీజెస్ కు ఒక్కొక్క నాగ రిలేటెడ్ ఉంది. కాబట్టి ఈ కుండలీశ నాగ ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ నాగ, అంటే మూల దేవత, మూల నాగ శక్తి, కుండలిని శక్తి. ఈ కుండలిని ఒక్క శక్తిని పట్టుకుంటే, కుండలీశ నాగని పట్టుకుంటే ఈ నవనాగలు సెట్ అయిపోయి ఆటోమేటిక్ వాళ్ళు హెల్దీ పర్సన్స్ ఉంటారు. అందుకే కుండలిని విద్య చేసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు డిసీజ్ కారండి, వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణ జీవితాంతం పరిపూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లుతారు వాళ్ళు. అది ఎందరో యోగుల జీవితాలలో అది నిరూపితమైన విషయం. చాలా సంతోషం. కాబట్టి అద్భుతమైన ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇష్యూస్ కి ఏదైతే ఉన్నాయో, ఆ హెల్త్ ఇష్యూస్, దీర్ఘకాలిక రోగాలు ఎవి ఉన్నా గానీ వారు ఈ కుండలీశ నాగ సాధన ఈ 9 రోజులు చేయమనండి. నేను చెప్పినట్టు 9 రోజులు చేస్తే వాళ్ళ 100% వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. తర్వాత వాళ్ళకు దీర్ఘకాలికంగా ఎట్లాంటి సాధన చేసుకోవాలో మళ్ళీ నేను వాళ్ళను గైడ్ చేస్తూ ఉంటాను. గురుగారు, ఇప్పుడు ఈ కుండలీశ నాగ దీక్షను మన రాజశ్యామల పీఠం నిర్మల్కే రావాలా, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చా? మంచి ప్రశ్న. ఇది ఏంటంటే ఇది కొందరు దూర ప్రాంతాలు, ఇప్పుడు మనం ఇది స్టేట్ వైడ్ ప్రచారం వెళ్తుంది. వాళ్ళు ఎక్కడనో ఒక విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావాలి, వాళ్ళు ఇంకెక్కడో నెల్లూరు నుంచి రావాలంటే వీలు కాదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే వారు మనకు పీఠంకు సంప్రదిస్తే, పీఠం వారికి వారు వెంటనే వారి యొక్క అడ్రస్ కి కుండలీశ నాగ ఫోటో, కుండలీశ నాగ లాకెట్, అలాగే కుండలీశ నాగ రక్ష కంకణము, ప్రార్థన పూజా విధానంకు సంబంధించి ప్రార్థన సంకల్పాలు ఏ రకంగా చేయాలి, దోష నివారణల కోసం ఎటువంటి వాళ్ళు ప్రార్థనలు ఆచరించాలి అనేది ఇవన్నీ చెప్పి అతి సింపుల్ గా వాళ్ళ ఇంట్లో 9 రోజులు పీట పెట్టుకోకుండా, పీట అదంతా అవసరం కూడా లేదు, పూజా మందిరంలో పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ, ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా అక్కర్లేదు, జస్ట్ మేము చెప్పిన అది ఆచరిస్తే చాలు. ఆ 9 రోజులలో అద్భుతమైన ఫలాలు వాళ్ళు గమనించిన తర్వాత కుండలీశ నాగ మాకు ఇంత అనుగ్రహం చూపించిందనే కృతజ్ఞతతో వాళ్ళు రావాలి ఇక్కడికి. అద్భుతం. అయితే మరి కృతజ్ఞత ఉన్నప్పుడు వస్తారు, ఆటోమేటిక్ ఖచ్చితంగా వచ్చేస్తారు. అంటే మీరు అన్నారు కదా, ఈ 9 రోజుల్లో ఒకసారి వస్తే బాగుంటుందా గురుగారు ఆశ్రమానికి? బాగుంటది. అది ఎంతైనా అది మూల శక్తిని దర్శించుకోవడం ఇక్కడికి వచ్చి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒకవేళ వీలు కాదు, వాళ్ళకి వీలైనప్పుడైనా వస్తారు అన్నట్టు. అంటే మనం ఎట్లా అంటే ఒక పర్టికులర్ ఒక రూల్ అనేది నేను ఇట్లా అంటే ఇది చెయ్యాల్సిందే అనేది పెట్టనండి. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, ఈ కాలంలో ఎన్నెన్నో టెన్షన్లు ఉన్న రోజులు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళ భక్తుల వద్దకే మా యొక్క సేవలు అందించే ప్రయత్నం ఎప్పుడు పీఠం చేస్తుంది, మీకు కూడా తెలిసే. అవునవును. మీరు ఎన్ని గ్రామాల్లో మీరు స్వయంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, అది ఎంత గమనిస్తున్నారు అన్నట్టు. త్వరలో మనం ధర్మజ్యోతి యాత్ర గ్రామాన చేపట్టనున్నాం. ఇక మీరు అవన్నీ నేను వస్తాను గురుగారు, మీతో పాటు పాల్గొంటాను. నేను దగ్గరుండి మీరు అన్ని చూసుకోవాలి. తప్పకుండా, అది మా భాగ్యం గురుగారు, ఖచ్చితంగా చేస్తాను. కుండలీశ నాగ అయితే ఒక రోజు దర్శించుకుంటే ఈ 9 రోజులలో కుండలీశ నాగ బ్రహ్మ జ్ఞానోత్సవాలలో చాలా మంచిది.
మంచిది. ఒకవేళ లేకపోయినా మీకు వీలైనప్పుడు రావచ్చు. అంతే కదా గురుగారు? రావచ్చు రావచ్చు ఇది రావచ్చు. ఇంకొకటి ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆఫీసులు, పనులు అన్ని సామాన్యులకంతా ఇదే సమస్య ఉంటది కాబట్టి, ఒక రోజులో ఎన్ని గంటలు కేటాయించాలి ఈ 9 రోజులలో? అట్లాగే అయ్యో! నియమాలు మార్నింగ్ పెట్టాలి. 15 నిమిషాలు, ఓహ్! ఈవినింగ్ 15 నిమిషాలు అంతే. ఉదయం 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు ఓహ్! సరిపోతుంది. సాయంకాలం అంటే ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత 15 నిమిషాలు సరిపోతది. ఆ 15 నిమిషాలలో అద్భుతమైన సాధన పంపుతున్నాం. అది చాలా బ్రహ్మాండంగా ఉంటది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఫలితాలు కూడా వాళ్ళు పరీక్షించుకోవచ్చు. ఎక్కువ మరి కష్టమేముండదు. సాధనా నియమాలు కఠినంగా ఉంటాయా గురుగారు? ఎట్లా అంటే లేదు ఆహార నియమాలు? అసలు లేదు లేదు లేదు. అస్సలకేంటంటే జనరల్ లైఫే వాళ్ళదుంటుంది. ఓకే. కానీ ఆ 9 రోజులు ఆ 9 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఓకే. ఓన్లీ శాకాహారం తీసుకుంటూ వాళ్ళ హెల్త్ పరంగా ఏదైనా ఉంటే వాళ్ళు ఆ టైమ్ టు టైమ్ తినవచ్చు. ఓకే. శాకాహారంతో నుండి మేము కుండలీశ నాగ యొక్క దీక్షలో ఉన్నామనే భావనలో ఉంటే సరిపోతుంది. ఇక ఓకే. మిగతా ప్రత్యేక డ్రెస్ కోడ్ గాని, మరొకటి కాదు. మేమిచ్చే ఆ లాకెట్‌ను పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతం పరిచి ఆవాహన చేసి మనం పంపిస్తాం కాబట్టి అది యేసుకున్నప్పటి నుంచే ఆ 9 రోజులలోనే ఆ దోష నివృత్తి అవుతున్నట్టు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వాళ్ళు ప్రయోజనం పొందుతున్నట్టు ఏదైతే దీక్ష కోసం చేస్తున్నారో అవన్నీ వాళ్ళు ఒక నిక్కచ్చిగా చూసుకోవచ్చు. అంత అద్భుతం. పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అంటే మేము ఆహ్, ఆహ్, ఆ లాకెట్‌ను డైలీ అంటే వాళ్ళు మా హృదయం మీద కుండలీశనాగా ఉన్నారు. ఓకే. సో, మేము ఆ కుండలీశనాగకు శరణాగతి చేశామనే భావనతో, ఆ భక్తితో ఉంటే చాలు. నేను ఓకే. చెప్పినట్టు ఉదయం, సాయంత్రం వారు ఒక 15 నిమిషాలు దీపారాధన గాని, మేము చెప్పే కుండలీశనాగ ప్రార్థన, సంకల్పాలుంటాయి. ప్రార్థన అంటే స్తోత్రమే గాదు. తెలుగులో మనకేం గావాలా అనే ఒక సంకల్పాలను కూడా మేము పంపిస్తాం. అచ్చా! ఆహ్, వేదోక్త తెలుగులో వేదం నుంచి చెప్పబడ్డటువంటి తెలుగు సంకల్పాలు. అచ్చా! అంటే సంస్కృతం రాదు గాబట్టి ఈ కాలంలో, అందరికి సరళంగా అర్థమయ్యేలా. తెలుగులో దాన్ని డిజైన్ జేసి ఓకే. సరళంగా మనకు భగవంతుడి భాష ఏంటండి? మన భాషనే భగవంతుడి భాష. యెస్. యెస్. భగవంతుడికి ప్రత్యేక భాష లేదు. మన ఇంటెన్షనే భగవంతుడికి మొర. మన మొరనే ఆయనకు కావాల్సిన ప్రార్థన. ఆ అవును. మొర ఎలా పెట్టుకోవాలనేది మేము ప్రత్యేకంగా డిజైన్ చేసి పంపుతాం. వండర్‌ఫుల్. గురుగారు మీ స్వీయ అనుభవంలో అసలు ఈ కుండలీశ జాగృతి అనేది ఎట్లా మొదలైంది గురుగారు ఇది? ఇది బ్రహ్మాండం అండి. ఇది గురుకృప అండి. మా బీరవల్లి అనసూయమాత మా యొక్క కుండలిని జాగృతి చేసిన సద్గురువులు. ఆ అమ్మ 2020లో మహాసమాధి చెందారు. మాకు 2009లో కుండలిని జాగృతి వారి యొక్క శక్తి ప్రసరణ మాపై కురియడం వలన ఆపాద మస్తకం ఒక దివ్య విద్యున్మయ ప్రకాశముతో కూడినటువంటి ఆ దివ్య మెరుపులు మా శరీరంలో పాకి మూలాధారంలో కేంద్రీకృతమై ఈ మనలో షట్చక్రాలు అంటాం కదా, ఈ షట్చక్ర అవును. ఛేదనం అనేది జరిగి ఈ సహస్రారంలో తేజోమయ ప్రకాశంగా మారిపోయినటువంటి వైనం అది కుండలిని జాగృతి. అది అనుభవద్యైకమే. అది బలవంతంగా బై ఫోర్స్ మనము సెల్ఫ్ గా కొన్ని యూట్యూబ్‌లలో వీడియోలు చూసి చేసి అవును. అవును. అది నేర్చుకోవద్దు. అలాంటి సాధన చేయొద్దు. అది గురు కృపతో అవుతుంది. గురువు చెప్పే ప్రాణ విద్యా సాధన సహజంగా మనం సంసారులు కూడా అంటే ఆహార నియమాలు కఠినంగా లేకపోయినా సంసారులు కూడా అతి సులభంగా మన ప్రాణ విద్య ఇదివరకు మీరు మహాప్రాణ విద్య 4 ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాణ విద్య చేస్తూ ఉంటే మేము 25 ఏండ్లుగా మేము అదే సాధనలో ఉన్నాం. అవునండి. ఇప్పుడు అవును. అవును. సుమారు 25 ఇయర్స్. అవును. అండ్ మేము ఒక 7½ ఇయర్స్ చేసిన తర్వాత గురువు కృప లభించింది. గురువు కృపతోని మాకు ఆ కుండలిని జాగృతి అయింది. ఓకే. కాబట్టి గురు కృప హి కేవలం అనేది కారణం అదే. మా కుండలిని జాగృతి యొక్క రహస్యము గురువు కృప అని మాత్రం నేను ఘంటాపథంగా చెప్తా. స్వీయంగా ఎవ్వరికి కుండలిని జాగృతి కాదు. కాదు. సాధనాలు చేసినట్టు అనిపిస్తది గానీ గురు కృపనే ముడి ఉంది. గురువే కీలకమై ఉన్నాడు. కాబట్టి సొంత సాధనలు ఇందులో పనికిరావు. గురువు యొక్క ఆజ్ఞానుసారం గురువు ఎన్ని సంవత్సరాలు దానికి ఫాలో కమ్మంటాడో అట్లా అవుతూ ఉన్నప్పుడు కాలంలో అదంతా సహజంగా అయ్యే విధానం. ఈ 9 రోజులు ఏందంటే మనకు ఒక సూచన తెలుస్తుంది. అవును. తర్వాత దాన్ని ఎలా కొనసాగించాలి మన ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని మనం ఇంకెంత ముందుకు వెళ్ళాలి అనే దాన్ని బట్టి దీని యొక్క గమనం అనేది మనకు భవిష్యత్తులో ఉంటదండి. వండర్‌ఫుల్. మరి ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ దీక్ష ఎట్లా గురుగారు? అంటే ఒక్కసారే చేయాలా? ఈ దీక్ష సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అంటున్నారు గదా! అంటే మనం ఏంటంటే అండి 9 రోజులు అనేది వారికి
సంవత్సరం అంతా వీలు కాకపోయినా ఒక 9 రోజులు చేసుకున్నారు అనుకోండి, ఉమ్, రుచి తెలిసింది అనుకోండి, ఒక అద్భుతం జరిగింది, అవును అతనికి ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న కష్టం పోయింది, అవును లేదంటే ఒక వ్యాపారము, ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ మళ్ళా అతను పునరుద్ధరించుకోగలిగాడు, ఆ ఒక కోర్ట్ ఇష్యూ అతనికి సాల్వ్ అయింది, లేకపోతే అతనికి విదేశాలలో మంచి స్థిరమైన ఉద్యోగం వచ్చింది ఇంతకాలం లేనిది. అవును ఇవన్నీ అతనికి ఒక సాధకునికి అవి కనిపించగానే అతనికి ఇంట్రెస్ట్ ఏమైతే ఆటోమేటిక్ అరే నాకు ఈ యొక్క సాధన నాకు మేలు చేసింది, నేను ఇంకా ఇది కొనసాగిస్తే నాకు ఇంకా మేలవుతుండొచ్చు కదా అనే ఒక జిజ్ఞాస మొదలవుతుంది. ఓకే ఓకే ఆ జిజ్ఞాసతో అతను ముందుకు ఇంకా నడవాలా, లేదా వచ్చే ఇయర్ ఇంకొకసారి చేద్దామని అనుకున్నా పర్వాలేదు. రైట్ కానీ నాకు తెలిసి 100కి 70-80% పీపుల్ ఇది కంటిన్యూ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా, మరి గురువు గారి దగ్గరికి నేరుగా వెళ్ళి దీని యొక్క దీక్ష నేరుగా గురువుతోనే తీసుకుందాం అనే భావనలు కూడా ఓకే వాళ్ళ అనుభవమే వాళ్ళకి నడిపిస్తుంది. అద్భుతం అద్భుతం వాళ్ళ అనుభవం వాళ్ళకి నడిపిస్తుంది. కరెక్ట్. ఇంకొకటి మన మహారాజ పోషకులుగా ఎవరైతే భక్తులు గనుక మన ఆశ్రమంతో అనుసంధానం అయితే వాళ్ళ అవును. జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి గురుగారు? వాళ్ళకి కలిగే భాగ్యం ఏంటి? అయితే ఇప్పుడు 9 రోజుల సాధన ఒకటి. మహారాజ పోషకులుగా ఎవరైతే త్యాగ భావనతో, ప్రేమ భావనతో, సేవా భావంతో వాళ్ళ సాధన వాళ్ళ ఇక్కడ మహారాజ పోషక సేవ చేసుకుంటారో 365 రోజులు వారి గోత్రనామాలతో కుండలీశనాగ సన్నిధిలో ఓహో! వివిధ జరిగే ఉపచారాలు ఏవైతే అభిషేకము గాని, అర్చనలు గాని, ధ్యాన సాధనలు గాని, ఆరతులు గాని, ఇవన్నీ విశేషమైన పుట్టమన్ను సేవలు గాని, ఇవన్నీ డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి. ఆ సేవలలో ప్రతి సేవలలో ఆర్జిత సేవలలో వారి యొక్క పేరు 365 రోజులు తీసుకుంటారు. అద్భుతమైన అంటే అవకాశం. అద్భుతమైన 365 అవకాశం. డేస్ వారు కుండలీశనాగ సేవలో వారి ఇంట్లో ఉన్నా గానీ వారి గోత్రనామాలతో జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాలలో వారికి ఇంటికి ప్రసాదాన్ని పంపడం జరుగుతుంది. ఓకే. కాబట్టి మనము ఎక్కడ ఉన్నా మన సేవ జరగాలి. మనము చేసుకున్న ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని గత జన్మలలో ఎన్ని ఈ నాగ దోషాలు ఉన్నాయో, సర్ప దోషాలు ఉన్నాయో, మనకు కాల సర్ప దోషాలు ఉన్నాయో, అవన్నీ మాకు తొలగాలి, ఈ రాహుకేతు దోషాలు తొలగాలి, కుజ దోషాలు తొలగాలనే భావనతో మహారాజ పోషకులుగా సేవ చేసుకుంటే ఆ యొక్క ఆ ఈ సేవ ఫలితం అనేది ఈ కర్మ ఫలితం, ఈ దివ్యమైన దైవీ కర్మ ఫలితము వారి దుష్కర్మలను అంటే పాప కర్మల, నీచ కర్మల యొక్క ఫలాలను ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు కర్మను కర్మతోనే ఢీ కొట్టాలి అన్నారు. కాబట్టి ఈ దైవీ కర్మలు చేయడం వలన వాళ్ళకు శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంచి అవకాశం గురుగారు, నిజంగా అద్భుతం. ఇక ఫైనల్ గా చివరిగా ఒక మాట చెప్పండి గురుగారు. మీరు ఈ కుండలిని నాగశక్తి గురించి ఇంత చెప్పినా, ఈ దీక్ష గురించి ఇంత చెప్పినా అర్థం కాకపోవడమో, లేదంటే అయ్యో ఈ కష్టాల్లో ఏంటి ఈ కష్టాలు అనుకునే వాళ్ళకు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జ్ఞానము కొంచెం యోగ పరిభాష నేను ఎక్కువ వాడినా కావచ్చు, యోగ పరిభాషలో కొంతమందికి అది అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇది సనాతన యోగుల యొక్క రహస్య విద్య కుండలీశనాగా. నేను సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే, మీరు కనీసము మీకున్న సమస్యలు ఏవైనా కానీ ఫిర్యాదులు చేయడం మాని ఆది పరాశక్తి స్వరూపమైన కుండలిని శక్తిని ఆశ్రయించి కుండలీశ నాగ యొక్క 9 రోజుల సాధన దీక్ష చేయండి. ఓకే, 9 రోజుల దీక్ష చేయండి. ఈ దీక్ష పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మాత్రమే పూజ చేసుకోవాలి ఇంట్లో. మిగతా సమయంలో మీరు ఏ పని చేస్తున్నా ఒక స్మరణ ఇస్తాము, ఆ ప్రార్థన ఇస్తాం. ఇది 9 రోజులు చేశాక మీకు ఆ శక్తి మీద ఎంత విశ్వాసం కలుగుతుందో మీరే చూడండి. 9 రోజులు అనేది పెద్ద విషయం కాదండి. కాలంలో 9 రోజులలో భగవంతుడా మమ్మల్ని ఇంకా ముందుకు నడుపు, మమ్మల్ని మీరు ఈ యొక్క సమస్యల వలయ నుంచి బయటపడు, నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నా, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, గ్రహ దోషాలు అన్నీ ఈ ఉగాది నుంచి నా జీవితం. ఇప్పుడు మీరు చూస్తే, మీరు ఎందరినో ఇంటర్వ్యూ చేస్తారు, ఈ ఉగాది నుంచి అద్భుతం ఈ రాశులకు అంటారు. మళ్ళా ఏముంటది అంటే మళ్ళీ కష్టాలు. ఈ భక్తులు నాకు ఇవన్నీ చూసి ఈ భక్తులు ఏమనుకుంటారండి, మీరు ప్రతి ఇయర్ ఇదే చెప్తున్నారు కానీ మా జీవితాలు మారట్లేదని వీళ్ళు అంటారు. అందుకే అంటే ఇది ఎవరు ఉద్దేశించి కాదండి. అంటే నేను ఏమంటే సాధన చేయాలి. ఇప్పుడు గ్రహాలు ఏదో వేసేస్తాయి మన భయం కాదండి, పురుష ప్రయత్నం చేయాలి. యోగ వాసిష్టంలో ఏమంటారంటే కర్మ ఫలితము. శ్రీరామచంద్రమూర్తికి
వశిష్ఠ మహర్షి అంటారు, అసలు కర్మ ఫలితమే ఇవన్నీ ఉన్నప్పుడు మనం పురుష ప్రయత్నం ఎందుకు చేయాలండి, గ్రహ బాధ ఇవన్నీ ఉన్నప్పుడు అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక గొప్ప మాట ఏమంటారంటే, శ్రీరామచంద్ర, పురుష ప్రయత్నము కర్మలు అంటే మన దుష్కర్మ ఫలితాలు ఇవన్నీ రెండు పొట్టేళ్ల లాంటివి. ఇందులో ఏది బలంగా పోరాడుతుందో అది గెలుస్తుంది. మనం కర్మ అని గ్రహాల మీద మా గ్రహస్థితి ఇంతే ఉంది, ఈ ఇయర్ రాజపూజ్యం ఇంతే ఉంది, వ్యయం ఇంతే ఉంది, అవమానం ఇంతే ఉందని మనము ఆ అవమాన భారంతో కుంగిపోయే బదులు కరెక్ట్. అసలు సంకల్పాలు చేసి ఈ ఉగాది నుంచి రామనవమి దాకా గొప్పగా ఈ దీక్ష పట్టేసి ఈ ఇయర్ అంతా ఎలా ఉండాలో ఈ 9 రోజులలో మనం ఫ్రేమ్ చేసుకుంటే అదే రీతిన కూడా నడుపుకోవచ్చు. ఇది పురుష ప్రయత్నం. అది కర్మ ప్రభావం ఏమైనా ఉండవచ్చు అండి, ఏమైనా ఉండవచ్చు, కానీ మనం మార్చుకునే శక్తి కూడా మనలో ఉంది అని మాత్రం నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రకంగా అద్భుతమైన ఈ యొక్క సందేశాన్ని యావత్ భక్తులు గమనించగలరని కోరుతున్నాను. ధన్యోస్మి గురుగారు, నిజంగా అద్భుతమైన సందేశం ఇచ్చారు గురుగారు. అంటే మా చూశారు కదా, శివరాజ్ యోగి కృష్ణ స్వామీజీ ఈ ప్రపంచానికి ఒక కుండలిని నాగశక్తిని, అంటే యోగుల రహస్య విద్యని మనకు అందించబోతున్నారు. మన జీవితాల్లో మార్పు రావడం కోసం ఆయన ఇదేదో ఊరికే పూజలు అని కాదు చెప్పట్లేదు. ఆయన సాధన, 9 రోజుల సాధన చేస్తే మీ జీవితం ఎంత గొప్పగా మారుతుందో చెప్తున్నారు. సో మీరు ఇంట్లో చేసుకోవచ్చు, వీలైతే ఆశ్రమానికి, నిర్మల్లోని ఆశ్రమానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంట్లో కూడా తక్కువ నియమాలు, తక్కువ సమయం కేటాయించినా కూడా మీరు 9 రోజుల దీక్ష చేయొచ్చు. మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే దీక్ష నియమాలు కానీ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, పూర్తి వివరాలు గురువుగారు పంపిస్తారు. సో ధన్యోస్మి గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళ మనతో పంచుకున్నారు. సో వీలైతే ఉగాది 19 నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క కుండలీశ నాగ జ్ఞాన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మీ జీవితాల్లో ఆధ్యాత్మిక అలాగే ఐహిక సంబంధ కష్టాల నుంచి బయటపడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యోస్మి. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.